సో హలో గాయ్స్, చాలా రోజుల తర్వాత అయితే మన ముందుకైతే వచ్చామన్నమాట. సో సో అయితే ఇప్పుడు నేను టాప్ చేయడం మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. సో కొత్తగా అయితే ఈవెంట్స్ బోల్డ్ వచ్చాయి గాయస్. ఇదిగోండి బన్నీ వారియర్ వచ్చింది గాయస్. బన్నీ వారియర్ చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇది అంటే చాలా కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చింది, 6 or 7 years అనుకుంటా వచ్చి. సో నాకు ఈ మాస్టర్ మైండ్ బండిల్ అంటే చాలా ఇష్టం గాయస్. నేను అనుకున్నా బన్నీ వారియర్ చీప్గా పెట్టి మాస్టర్ మైండ్ బండిల్ ప్రైస్లో ఎక్కువ టోకెన్స్ పెట్టేస్తాడేమో అనేసి. కానీ ఇక్కడ బన్నీ వారియర్ చూడండి, ఎక్కువ టోకెన్స్ పెట్టాడు. మాస్టర్ మైండ్ బండిల్ అయితే 400 టోకెన్స్కి అయితే పెట్టాడు గైస్. సో ఇలా ఎందుకు పెట్టాడు గరిన్నోడికే తెలియాలి. సో ఇప్పుడైతే మనైతే సిఎస్ అయితే ఆడుతున్నాం గైస్, ఆడదాం గైస్. సో మా ఫ్రెండ్స్ అందరూ గేమ్లోకి అయితే వెళ్ళిపోయారు, నేను గేమ్లోకి వస్తాను. సో ఆడెవడో మైక్ ఆన్ చేసుకున్నాడు గైస్, ఆడ మైక్ ఆపేద్దాం ఫస్ట్. సో ఇప్పుడైతే సో కొన్ని రోజులు బ్యాక్ అంటే 6-7 ఇమోట్ అయితే వచ్చింది కదా గైస్ ఫేడెడ్ వీల్ ఈవెంట్లో. అప్పుడు అది 1K డైమండ్స్ తీసుకున్న చాలామంది ఉంటారు. 1K డైమండ్స్ తీసుకుంటారు కదా, 1K డైమండ్స్ అంటే ఇప్పుడు ఆ ఎమోట్ 1K డైమండ్స్తో తీస్తారు కదా. ఇప్పుడు ఆ స్టోర్లో 399 ఎమోట్స్కి ఉంది, అదే డైమండ్స్కి ఉంది గైస్. సో 1K డైమండ్స్ పెట్టి తీసిన వాళ్ళు అయితే వేస్ట్ అని చెప్పచ్చు. 1K దానికి 399కే వచ్చింది అది 6-7 ఎమోట్. నేను అప్పుడు తీస్తాను స్టోర్లోనే. సో ఇక్కడైతే కింగ్ఫిషర్ అంత రేంజ్ అయితే పడట్లే. మా ఫ్రెండ్కి అయితే రివైవ్ చేద్దాము. అక్కడ వాడు ఉన్నాడు, ఫుల్ డ్యామ్ కొట్టా ఇందాక. అదిగోండి అక్కడ ఆడు ఉన్నాడు, ఆడికైతే అడ్డిస్తాను. చోటి అమ్మ రివైవ్ చేయండి రాడు ఒకడు. ఒరే పైనుంచి బ్రో ఎలాగరా, ఆ పైనుంచి వాడు ఫుల్ డ్యామ్ కొట్టానరా ఇందాకలా. ఆ కిల్లాగా వచ్చింది, అది చాలులే. సో ఇక్కడైతే టుంగ్ టుంగ్ సౌర్ అయితే ఆడుతున్నాడు. టుంగ్ టుంగ్ సౌర్. సో ఇటు కొడతాడో లేదో చూద్దాం గైస్. కొడతాడు, పక్కకు కొడతాడు, ఎందుకంటే చాలా ఓల్డ్ ప్లేయర్ అనుకుంటా. ఓటి అమ్మ ఈ బండి వీడికి అప్పుడే వస్తుందా? సో గైస్ 9th anniversary గరినోడు ఫ్రీగా బండి ఇస్తాడు కదా, అది వీడికి అప్పుడే వస్తుంది ఎనిమిస్కి. సో మళ్ళీ కింగ్ఫిషర్ అయితే తీద్దాం, చెత్త కొట్టేద్దాం అందరినీ. చూద్దాం గైస్ ఈ రౌండ్ ఎలా ఆడుతున్నామా అని. సో చూడండి స్టోర్లోని 6-7 ఎమోట్ ఇది 399 పెట్టాడు, తీస్తాను అందుకే. మళ్ళీ రిటర్న్ ఇవ్వడేమో అనుకున్నా నాకు తెలిసి, కానీ ఇస్తాడు రిటర్న్. సో పదండి గైస్, రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా కొడతామో చూద్దాం. కొద్ది అమ్మ నేను కాదు వాళ్ళు కొడుతున్నారు బాగా. సో మైడ్ కిట్ అయితే అప్పుడే వేసుకోవద్దు, ఫుట్ వస్తుంది గైస్. నాకు తెలిసి ఇక్కడ నుంచి వాడు వస్తాడు అనుకుంటా, ఐ థింక్ సో. ఆవిడ లేడు, ఒరే మనోడు ఒకడు అయిపోయాడు. అప్పుడే అలాగైపోతారా? సో ఇక్కడ ఉన్నట్టు ఉన్నాడు, ఇక్కడ కూడా లేడు. అదిగోండి అక్కడ వాడు ఉన్నాడు. ఫస్ట్ ఆడిని ఫినిష్ చేద్దాం. బ్రో రీకాల్ అయింది బ్రో. గైస్ చూడండి గైస్, ఇది రీకాల్ అయిపోతుంది. లెఫ్ట్ అడిగి గట్టిగా అయిపోయింది. అమ్మ బ్రో ఎలారా ఇది, ఎలారా? అవునండి 25 వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడే చూడండి గైస్, ఇలాగ దమ్మ తీసేస్తాం మనం. ఎక్సలెంట్ దొబ్బా. సో ఇప్పుడైతే మనైతే ఏదో ఒక షార్ట్ అయిన తీసుకుందాం, MP40 తీసుకుందాం గైస్, బాగుంటుంది. యాక్సిమేట్ హ్యామర్ అయితే పెట్టాను. సో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్, సపోర్ట్ ఇవ్వండి, కొద్దిగా లైక్ చేయండి.
విలువలు కనుక్కున్నాం గైస్. సో మ్యాచ్ పక్క MVP ఎవరు? నేనే. ఎమ్మాడు ఒకడు ఆఫ్లైన్ రే అట్లా రా బ్రో. రివైవ్ ఇది ఎవడైనా రివైవ్ ఉండరా? వచ్చి రివైవ్ ఉండరా బ్రో? వాడు నాక్ చేసా బ్రో అన్ని వడ్డీ అమ్మ రివైవ్ తీసుకుంటున్నా. అబ్బా వచ్చింది లే జోలో అయిపోయి అంటున్నాడు. నాకు ఇల్లు వస్తుంది చాలు. అబ్బా నాకైతే సో ఇక్కడైతే ఈడు బొక్కలాగా ఆడుతున్నాడు. ఈడు బాగానే ఆడుతున్నాడు కొద్దిగా. అరే 1v2 రా రే 1v2 రా ఈజీ రా రే పట్టను రా రే. ఒక్క రౌండ్ రా రే. ఈ ఒక్క రౌండ్ తర్వాత అమ్మ బ్రో మెయినోడ్ అయిపోయాడు రా బ్రో. ఎట్లా బ్రో మెయినోడ్ అయిపోయాడు బ్రో. ఈడు ఎలా కొడతాడో ఏటో. అరే యూఎంపీ పట్టుకో అరే యూఎంపీ పట్టుకోరా. ఎవడీడు గాయస్ ఒక్క నా కొడుకు ఎవడ్రా ఈడు? అంత క్లియర్గా ఉన్నాడు ఎనిమి. యూఎంపీ పట్టుకోకుండా ఏం చేస్తున్నాడు? చెట్టు అయి. సో ఇక్కడైతే ఎస్కేఎస్ అయితే హ్యామర్ అయితే కొట్టాను గైస్. చూద్దాం. ఎస్కేఎస్ హ్యామర్ కొట్టా. ఈసారి ట్రిపుల్ టేక్ గన్ చేస్తాను కన్ఫర్మ్. ట్రిపుల్ టేక్ గన్ చేద్దాం గైస్. కానీ ఎస్కేఎస్ అంత బాగా తగలదు. హ్యామర్ పెట్టి పోక దీనికి. ఇక్కడ పైకి వచ్చామా ఇలా కూర్చున్నామా ఎనిమిది దొరుకుతారు. ఇటు దొక్కుతున్నాడు నేను కదా రేటు. అబ్బా ఫుట్టు ఆడ ఫుట్టు గైస్. 95 వడ్డీ అమ్మ బాల్ తగిలింది ఇక్కడ. ఎస్కేఎస్ మిడ్ అంటే 95 తగులుతుంది గైస్. లాంగ్ ఉంటే కొద్దిగా 40-50 అలా తగులుతుంది. అందుకే నేను ఎస్కేఎస్ ఎప్పుడు పట్టుకోను. ఎస్కేఎస్కి మంచి సొల్యూషను ఏసీఐడి గైస్. ఏసీఐడి చాలా బాగా తగులుతుంది. దానికంటే ఒరే లంచ బ్రో ఎలా కొడుతున్నారు రైలు. రివై రే రివైవ్ రా. అది నైస్ రా బ్రో. రివై మెడికిట్ ఒక మెడికిట్ చాలే. ఇంకెవడన్నా ఉన్నాడా బ్యాలెన్స్? మోర్ దగ్గర ఫుడ్ ఒరే అన్నా. ఇచ్చాను లూట్ కావాలి. అరే బాటగాడు ఈ దొబ్బాడు మొత్తం లూట్ దొబ్బాడు. నాకు వెళ్ళి వస్తుంది. రాలే రివైవ్ ఇచ్చుకున్నారు. రీ అమ్మ బ్రో రివైవ్ ఇచ్చుకున్నారు రా రేళ్ళు. అయితే ఎలా రా పుట్టేది? MP40 నా చేతులు చీరేస్తా MP40 6-7 ఎలాగంటాడు రీడు 6-7. అమ్మా ఎమోట్లు వేసుకోవడం కాదు, వాళ్ళు కొట్టేస్తారు మనం వీడి బల్లం. అమ్మ రీకాల్ MP40 రీకాల్ మామూలు కాబట్టి ఇది ఎవడగేసి ఇటు బ్లూ వాళ్ళు వేస్తున్నాడు మధ్యలోని. ఇలా అక్కడ వాడు వస్తున్నాడు. చీరిసాడు సెక్సాను అందరికి సెక్సాను ఉంటుంది. నా దగ్గర MP40 ఉందా? సెక్కుడే ఒక్కడికి సెక్కుడే. అలా కొడతాను గైస్. MP5 కూడా బాగానే తగులుతుంది గైస్, కానీ MP40 చాలా కొద్ది స్పీడ్ తగులుతుంది. ఎందుకంటే మళ్ళీ MP40లోని డిసడ్వాంటేజ్ ఏంటంటే రీకాల్ గైస్. రీకాల్ అవుతుంది MP40 రీకాల్ అవుతుంది. నాకు అదే MP40లో నచ్చదు. ఫస్ట్ మళ్ళీ సెకండ్ కొద్ది మిడ్ ఉంటే మళ్ళీ
కొద్ది మిడ్ ఉంటే 9, 10 అలా డ్యామేజ్ పడుతుంది గైస్. మళ్ళీ సెకండ్ ఇల్లు అది. సో మళ్ళీ థర్డ్ ఏమో సిఎస్లోనే ఎక్కువ రేట్ ఉంటుంది MP40. కిల్ దొబ్బండ్రా అందరూ కలిసి. బాగా తెలియదు. సో మ్యాచ్ అయితే మనం అయితే బుయ్ అయితే కొట్టేస్తాం ఇప్పుడు. సో గట్టిగా అయితే పడింది గైస్, హెడ్ అయితే పడింది అడిగి. సో వీడియో అనేది ఇక్కడ వరకు చూస్తున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఉంటా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సో బాయ్ గైస్. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి గైస్. సో మాస్టర్కి చాలా దగ్గరలో ఉన్నాం అన్నట్ట. 4 స్టార్స్ ఉంది ఇంకా మాస్టర్కి. సో సపోర్ట్ ఇవ్వండి గైస్, దయచేసి సపోర్ట్ ఇవ్వండి. సో బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.